మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ నమస్తే. ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మనం టీవీ ప్రేక్షకులకు రసూల్ గురూజీ నమస్కరిస్తూ ఈరోజు శరీరం బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, శ్లేషం అంటే ఏంటి, ఇందులో పుట్టే రోగాల గురించి ఈ మనం టీవీ ప్లాట్ఫారం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అందరూ వైద్యులే, అందరూ డాక్టర్లే, అందరూ సర్జన్లు, ఎంతమందికి తెలుసు బాడీ మెకానిజం. ఇక మన అమ్మలాంటి ఆయుర్వేదం గురించి మనం మాట్లాడితే ఇందులో మహనీయులు, మహర్షులు, చరుకుల వారు, వాద్భాటాచారుల వారు, అగస్త్యుల వారు, పులిపాణి మహర్షి గారు, హజరత్ జుల్కర్నైన్ గారు, వీళ్ళు చెప్పిందల్లా ఒక్కటే, త్రికటాలు త్రిఫలాలకు మించిన ఔషధంబు లేదు. ఇవి సీజన్ బట్టి వాడాల. ఇక కాలి బొటనవేలు నుంచి బొడ్డు వరకు మాట్లాడుకుంటే ఇది వాతస్థానం. ఈ వాతం పెరగడం వల్ల రక్తం చిక్కబడి కిడ్నీలు పాడవుతాయి, హార్ట్ స్ట్రోక్ రావడం, పొట్టలు అలా ఊదిపోవడం, లివర్ సరిగ్గా పనిచేయకుండా పోవడం, మల విసర్జన జరగదు, చర్మ సౌందర్యంగా లేకపోవడం, థైరాయిడ్ రావడం, ఈ సమస్యలన్నీ ఈ వాతంలో పుడతాయి. ఈ వాతాన్ని, పిత్తాన్ని, శ్లేషాన్ని మూడు బ్యాలెన్స్గా చేయాలని మనం ఏం చేయాలా? త్రిఫల చూర్ణం వాడాలా. అలా కొట్లు గడితే ఇస్తారు, త్రిఫల చూర్ణం ఇవ్వండి గురుగారు చెప్పారంటే ఇస్తారు. ఈ త్రిఫల చూర్ణాన్ని భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళలో అర స్పూన్ కలుపుకొని 40 రోజులు మనం అలవాటు చేసుకున్నామా, మీ వాతము, పిత్తము, శ్లేషము బ్యాలెన్స్. ఈ ఇంత పొట్టలు పెద్ద పెద్దగా పెట్టుకొని కుర్రనాయళ్ళు ఆ పొట్టలు పెద్దగా పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే 60 ఏళ్ళ ముసలోళ్ళ మాదిరి ఉంటారు. దేనికి కారణం? ఇంతింత అనవసరమైన ఆహారాన్ని తిని వజ్రనాడి శరీరాన్ని రాక్షసాదేహంగా మార్చుకుంటారు. ఇది వద్దు. ఈ రసూల్ గురించి చెప్పే ఒక్కొక్క రెమెడీ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ పొట్టలు తగ్గడానికి గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ అలా రాత్రులు కలుపుకొని సేవించామా, ఈ సమస్య దూరం అవుతుంది. ఇక పిత్తంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పుల్ల తేపులు రావడం, నోట్లో నీళ్లు ఊరుతూ ఉండడం, మల విసర్జన సరిగ్గా జరగకపోవడం, యూరిన్ చేసే మంట, యూరిన్లో నురుగు రావడం, యూరిన్లో బ్యాడ్ స్మెల్ రావడం, యూరిన్ ఆగి ఆగి రావడం. చూసారా? 3 వస్తువులు ఇందులో: ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఇది తయారు చేసిన ఔషధాలు ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి పౌడర్లు. ఇవి తరచూ భోజనం చేసేటప్పుడు 1 స్పూన్ అలా భోజనంలో కలుపుకొని తినడం అలవాటు చేసుకున్నామా, ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ దూరం. ఈ త్రిఫలంలోకి సైంధవ లవణము చేర్చి ఈ త్రిఫల చూర్ణం, సైంధవ లవణం కలిపి మజ్జిగన్నంలో కానీ మజ్జిగలో వేసుకొని తాగామా, యూరిన్ డిజార్డర్ సమస్యలన్నీ దూరం. ఈ త్రిఫల చూర్ణాన్ని నెయ్యిలో కలిపి అలా మనం సప్పరించి అరకప్పు నీళ్లు తాగినామా, రేచీకట్లు మాయమవుతాయి. ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైన రహస్యాలు మహర్షులు వారి గ్రంథాల్లో రచిస్తే ఈరోజు మనం పక్కన పడేసి గంటల గంటల తరబడి కళ్ళు జోడు పెట్టుకొని అక్కడ గ్లాసులు పెట్టుకొని ఏటేటో కార్యక్రమాలకు మనంతా బానిసలవుతున్నాం. అవన్నీ ఆపండి. ప్రకృతి మాత ప్రసాదించి ఎంతో అద్భుతమైన అద్భుతాలు ఒక్కటి అనేది త్రిఫలం. ఈ త్రిఫల చూర్ణాన్ని వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా కొంతమందికి ఈ మోకాళ్ళు వస్తూ ఉంటాయి ఈ వాతం వల్ల, ఈ సమస్యలన్నీ దూరం. కొంతమందికి వెరికోస్ వెయిన్స్, ఈ వెరికోస్ వెయిన్స్ ఈ కాళ్ళ పైన ఆ నరాలు అలా స్ప్రింగులుగా ఉంటాయి. వీటి సమస్య కోసం మీరేం చేయాలా? తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 100 గ్రాములు లేదా 50 గ్రాములు తీసుకొని
కచ్చా పచ్చాగా దంచి నువ్వుల నూనెలో బాగా ఉడికించి ఆ తైలాన్ని ఈ వెరికోస నరాలపైన రుద్దడం మనం అలవాటు చేసుకుంటే నా బిడ్డలో లక్షల లక్షల డబ్బులు మీకు మిగిలిపోతాయి. చూసారా? ఈ త్రిఫలాలలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఎప్పుడు ఖణి తగ్గుతూ ఉంటారు. ఇటువంటి వారు 3 ఏళ్ళకు వచ్చే పరిమాణం చేతులకు వేసుకొని కాస్త సైంధవ లవణం ఒక చిటికెడేసి ఈ యొక్క చూర్ణాన్ని రోజు ఒక చిటికెడు నోట్లో వేసుకుంటా ఉంటే ఈ కంఠస్వరంలో వచ్చే సమస్యల టాన్సిల్స్ ఈ సమస్యలనే దూరమై చక్కటి గంభీరమైన వాయిస్ వస్తుంది మీకు. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాం? త్రిఫలాలన్నీ త్రికటాలన్నీ అంతా 200-300 లోపల వచ్చే అద్భుతమైన ఔషధాలు ఇవన్నీ మనం పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తున్నాం? చెత్త కార్యక్రమాలు చేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నాం. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఏదైనా అవసరం అనిపిస్తే మీరు హ్యాపీగా నన్ను మాట్లాడచ్చు. ఎటువంటి రుసుము ఉండదు. కానీ ఇక్కడ తయారు చేసిన త్రిఫలాలు తెచ్చుకోవచ్చు. త్రిఫల చూర్ణం దొరుకుతుంది రెడీమేడ్లో, అవి తెచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ త్రిఫలాలు తెచ్చుకుంటే వాటి క్వాంటిటీ మీకు తెలియదు. 1, 2, 2, 3 కలిపేటు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడన్నా కొట్లల్లో త్రిఫల చూర్ణం అంటే మీకు ఇస్తారు, మీరు తెచ్చుకోవచ్చు. వీటి తెచ్చుకొని మంచి క్వాంటిటీలో ఉండాల. అది ఓపెన్ చేస్తే మట్టి వాసన రాకూడదు, మురికి వాసన రాకూడదు. ఆ మూలికల చూర్ణాల వాసన వస్తే అది ఎక్స్పెక్టెడ్ కాలేదు. ఇటువంటి త్రిఫల చూర్ణాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇంటింటిపాటి మల విసర్జన లేనివారు, పొట్టలో గ్యాస్ నిన్నవారు, గ్యాస్ ట్రబుల్ గలవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చక్కటి ఈ యొక్క రెమెడీని పాటిస్తూ మీ 2 100 ఏళ్ళు ఆరోగ్యం ఉంటారు మరి కోరుకుంటూ మీ షేక్ రసూల్ గురూజీ. జై హింద్.